సో, చాలా మందికి డౌట్ ఏంటంటే మోటివేషనల్ స్పీకర్ కాబట్టి మీరు బోలెడన్ని మంచి విషయాలు చెప్తుంటారు. బట్ మీరు కూడా ఎక్కడో స్ట్రెస్‌కి ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఏదో ఒక లైఫ్ లెసన్ మిమ్మల్ని మార్చేసి ఉంటది కదా! యాహ్! ఆ సిట్యుయేషన్ ఏంటి? దాన్ని ఎలా డీల్ చేశారు? నేను చాలా సార్లు కూడా వీడియోస్‌లలో కూడా చెప్పానండి యాక్చువల్‌గా. లైఫ్ స్టోరీలో ఇప్పుడు స్ట్రెస్ కాదు. లైఫ్‌లో ఎళ్ళినప్పుడే నేర్చుకుంటాం. నేను 10 ఇయర్స్ ఆఫ్ టీసీఎస్ తర్వాత బిజినెస్‌లోకి దిగి 5 ఇయర్స్ వర్క్ చేశాను నేను. సో, అక్కడ మేము సెల్లింగ్ నేర్చుకున్నా నేను. టీమ్ బిల్డింగ్ నేర్చుకున్నాను. అసలు జనాలతో ఎట్లా మాట్లాడాలి, బిజినెస్ అంటే ఏంది, సేల్స్ అంటే ఏంది, లీడర్షిప్ అంటే ఏంది. లీడర్షిప్ టీసీఎస్లో కూడా వచ్చింది నాకు అదృష్టాన, ప్లస్ బయట కూడా వచ్చింది. సో ఈ రెండు కాంబినేషన్. కానీ అక్కడ జరిగిన అసలు అద్భుతమైన లైఫ్ లెసన్ నా దృష్టిలో ఏంటంటే 2013లో ₹1,00,000 సంపాదించినప్పుడు రాని లైఫ్ లెసను 2013 నుంచి 17 వరకు నెలకు 10,000 రాని లైఫ్ గడిపిన నాకు అక్కడ వచ్చింది లైఫ్ లెసన్. ఆ స్ట్రెస్ అనం దానికి వర్డ్ లేదు, చచ్చిపోవడం ఒకటే తక్కువ. అంత స్ట్రెస్ ఉంటుంది ఆ టైంలో. మించి భరించినోడికి మాత్రమే. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి పుట్టాలంటే లేబర్ పెయిన్స్ లేడీస్కి తెలుస్తుంది. మేము ఎన్ని మాట్లాడినా కూడా మా జీవితంలో నెక్స్ట్ జన్మలో కూడా అర్థం చేసుకోలేం లేబర్ పెయిన్ యొక్క పెయిన్ కదా. అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. సో నేను వెళ్ళిన ఆ పాత్ ఉంది చూడండి, అక్కడ అసలు ప్యూర్ లైఫ్ టర్నింగ్ నా దృష్టిలో. ఇంకా మిగిలిన అన్నీ యాడ్ అయినాయి ఎక్స్పీరియన్స్లో. నా స్కూల్ విద్యా విధానం, నేను నవోదయ స్కూల్ స్టూడెంట్. నా దృష్టిలో చెప్తారు చూడండి, బంగారము కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తప్పవు బంగారానికి కదా. అప్పుడు ఒక రూపం వస్తుంది. ఆ కరుగుడు నలుగుడు దెబ్బలు ఉన్నది చూడండి, ఆ 7 సంవత్సరాలలో నాకు పడ్డాయి. నేను చెప్తున్నా కదా, నేను అప్పుడు పడ్డ బాధ ప్రతి బిజినెస్ మ్యాన్ ఆ పాత్రలోంచి వెళ్ళినప్పుడు మాత్రమే ఖచ్చితంగా సక్సెస్ చూస్తాడు. మీరు ప్రెగ్నెంట్ అయిన వెంటనే మొబైల్ వాడుతూ ఉంటే మాత్రం ఆ రేడియేషన్ ఎక్స్పోజర్ ఫీటస్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని తగ్గించడానికి ఈ షీల్డ్స్ వాళ్ళు యాంటీ రేడియేషన్ బ్లాంకెట్ ఒకటి తీసుకొచ్చారు. ప్లీజ్ యూజ్ ఇట్ ఫర్ యువర్ సేఫ్టీ అండ్ ఫర్ యువర్ బేబీ సేఫ్టీ.